నమామి ధన్వంతరం ఆదిదేవం వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కేఆర్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎండి న్యాచురో, ఎండి ఆక్యుపంచర్, ఎండి ఖైరో, ఎండిఏఎం. నేను వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్, తర్వాత మాకు మరి ఒక సెంటర్ ఉంది, అది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఏరెటిపాడు అనే గ్రామంలో ఉంది. ఈ రోజున మన సమాజంలో చాలామంది ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య పక్షవాతం. ఈ పక్షవాతాన్నే మనం తెలుగులో పక్షఘాతం అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హెమిప్లీజియా అంటారు. హెమిప్లీజియా అంటే హెమి అంటే సగం, ప్లీజియా అంటే వాతం, సగం వాతం. ఈ సగం వాతం అంటే మన శరీరంలో ఒక పక్క నరాలన్నీ చచ్చుబడిపోవడం, లేకపోతే ముఖానికే పక్షవాతం రావడం, లేకపోతే మొత్తం మెడ కింద పూర్తిగా పక్షవాతం రావడం, ఇలా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీని నివారణ ఉపాయాలు ఏంటి, దీని నివారణ మార్గాలు ఏంటి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఏంటంటే వీళ్ళల్లో ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మార్నింగ్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ అయితే వీటిలో చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మల విసర్జన అనేటువంటిది చాలా కష్టమైపోతూ ఉంటుంది. దానికోసం వీళ్ళు ఏం చేయాలి అంటే దానికోసం కూడా నేను మీకు చెప్తాను. దాని యొక్క నివారణ, అసలు మల విసర్జన ఫ్రీగా మార్నింగ్ కావడానికి ఏం చేయాలి అనేటువంటిది నేను దాన్ని ఎలాగ అధిగమించవచ్చు అనేదాన్ని నేను చెప్తాను. తర్వాత మన దీనికి ఏమవుతుందంటే ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి టిష్యూస్ కానీ లేకపోతే సెల్స్కి కానీ ఏమవుతుందంటే ఆక్సిజన్ను తర్వాత న్యూట్రియంట్స్ సరిగా అందవు. అందుచేత బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ అనేటువంటివి చచ్చిపోతాయి. తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే బ్రెయిన్లో హ్యామరేజ్ అవుతుంది. దీని కారణంగా ఏంటంటే పక్షవాతం అనేటువంటిది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిని మనం ఏ రకంగా నివారించవచ్చు అంటే మన శరీరంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా పసుపుని ఉపయోగిస్తూ ఉండాలి. పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటే దీంట్లో ఇర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది మన రక్తాన్ని గడ్డగట్టకుండా ప్రవాహం అంటే సామాన్యంగా గడ్డగట్టకుండా ఫ్లో జరిగేలా చూస్తూ ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి బాగా మనం వాడుతూ ఉండాలి. ఈ వెల్లుల్లిపాయలని నైట్ మనం పాలల్లో ముక్కల కోసం నానబెట్టుకుని ఉదయం ఆ పాలను తాగేసేసి ఆ వెల్లుల్లిపాయలని మనం ఎక్కువ నవలకుండా మింగేసేస్తే ఆటోమేటిక్గా మన యొక్క బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత మనం అలాగా వచ్చేసింది అని కుంగిపోకుండా అలా చెయ్యిని కాలుని కూడా మనం ఎక్సర్సైజులు చేస్తూ మన యొక్క విధులను మనం నిర్వర్తించడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారో దాన్ని మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మన ఆయుర్వేదంలో వస్తే అతిబల అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి అతిబల ఆకుల కషాయం అనేది మనం తాగడం మూలంగా కూడా దీన్ని మనం బాగా అంటే అతిబల ఆకుల్లోకి 8 ఆకులు తీసుకుని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి సేమ్ ప్రొసీజర్ దాన్ని బాగా మరిగించి ఒక గ్లాస్ అయ్యేదాకా చేసుకుని దాన్ని మనం తాగాలి. తర్వాత వేడి చేసేటువంటివి అంటే ఉలవలు, తర్వాత ఈ నువ్వుల ఉండ అంటే చిమ్నీ లాంటిది తింటూ ఉండాలి. తర్వాత ఇంకా ఏం చేయాలంటే చాలా యాక్టివ్గా ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత ప్రతిరోజు యోగా కానీ వ్యాయామం కానీ చేస్తూ ఉండాలి. వ్యాయామం చేస్తూ ఉంటే అంటే మీకు చేతనైనంత వరకు, అంటే నా కాలు సహకరించడం లేదు, నా చెయ్యి సహకరించడం లేదని కాకుండా మనం చెయ్యికి వచ్చింది అనుకోండి, చెయ్యికి ఏం చేయాలంటే మనం స్ట్రెస్ బాల్స్ లాంటివి కాకుండా మనం ఒక మైదాపిండి కానీ తీసుకుని ఒక మైదాపిండిని తీసుకుని దాన్ని మనం ఆ మైదాపిండిని పిసకడానికి ట్రై చేయాలి. ట్రై చేస్తే అప్పుడు మీ యొక్క ఫింగర్స్ అనేటువంటిది ఎక్కువ మూమెంటు వస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే మనం ఎక్కువ ఈ ఫింగర్స్ మూమెంట్ వచ్చేటువంటి మైదాపిండి లాంటివి నొక్కడం ఇటువంటివి చేస్తూ ఉండాలి.
తర్వాత ఏంటంటే డైటు చాలా మంచి డైటు తీసుకోవాలి. ఇది తీసుకోవడం మూలంగా మనం ఈ పెరాలసిస్ వచ్చిన దాని నుంచి మనం అధిగమించి శుభ్రంగా హాయిగా నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అన్నిటికంటే మించి ఇంకొక మెయిన్ దివ్య ఔషధం ఏంటంటే మసాజ్. మనకి ఏ పార్ట్లో అయితే మనకి కాలు కానీ చెయ్యి కానీ ముఖం కానీ ఎక్కడేదో వచ్చిందో ఆ ఎఫెక్ట్ అయినటువంటి పార్ట్కి మనం నువ్వుల నూనె తర్వాత పచ్చకర్పూరం ఈ రెండు, 1 లీటర్ నువ్వుల నూనెకి 100 గ్రాములు పచ్చకర్పూరం తీసుకుని అందులో కలిపేసి మనం రాస్తున్నప్పుడు లైట్గా గోరువెచ్చని చేసి దానికి రాస్తే ఆ మసాజ్ అనేది చేస్తే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి పండ్లు కూరగాయలు ఇటువంటివి మనం ఎక్కువ తింటూ ఉండాలి. తర్వాత పళ్ళుతో పాటుగా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత నాన్ వెజిటేరియన్లో మేక మాంసం ఒకటి, పాయ త్రాగడం ఇటువంటివి చేయాలి. అంటే చికెన్ ఏది తీసుకోకూడదు. మేక మాంసం అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మేక కాళ్ళు ఇటువంటి పాయ కింద కాసుకుని తాగడం అనేది బాగా మంచి మనకి అది ఆ స్ట్రెంగ్త్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది మేక పాయ అనేటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే మనం గానుగ చెట్టు వేరుని తీసుకొచ్చి దాన్ని చెదగొట్టేసేసి దాన్ని ఆముదంలో కలిపి మరిగించి ఆ మరిగించినటువంటి ఆముదాన్ని మన ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి రాస్తే గానుగ చెట్టు మీకు తెలుస్తుంది. గానుగ చెట్టు అంటే గానుగ కాయలు ఉంటాయి. ఆ గానుగ చెట్టు వేరుని తీసుకొచ్చి మనం దాన్ని చెదగొట్టి ఆముదంలో కాసి చల్లారిన తర్వాత మనం ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి కొద్ది మొత్తంలో కొద్దిగా తీసుకుని ఆ ఏరియాకి మనం అప్లై చేస్తూ ఉండాలి. తర్వాత అన్నిటికంటే కూడా మంచి దివ్య ఔషధం ఏంటంటే వచ్చిన తర్వాత కాకుండా రాకముందరే మనం దీనికి జాగ్రత్త పడితే చాలా మంచిది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు కూరల్లో ఎక్కువ పసుపుని ఉపయోగించడం, వీలైనంత వరకు బయట జంక్ ఫుడ్స్ని తినడం అనేటువంటిది ఆఫ్ చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది రాకుండా మనం చేయొచ్చు. ఎలా అంటే ఉత్తరేణాకు ఉంటుంది కదా, ఉత్తరేణాకు మీ అందరికీ తెలుసు. ఈ ఉత్తరేణాకు మీకు ఒక పార్ట్లో మీకు కాలు చెయ్య లాగుతుంది, నాకు ఇలా పెరాలసిస్ వచ్చేటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి నాకు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఉత్తరేణి ఆకు, ఒక ఆకుకి 1 మిరియం చొప్పున మీరు తీసుకుని దాన్ని దంచేసి కల్వంలో వేసి దంచేసి, కల్వం లేకపోతే మీ దగ్గర మిక్సీలో వేసుకుని శుభ్రంగా ఒక ఆకు 1 మిరియం చొప్పుని, 2 మిరియాలు ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు అలా వేసి దాన్ని గుండా చేసి తర్వాత దాన్ని మాత్రల కింద చేసి ప్రతిరోజు మాత్ర అంటే కుంకుడు గింజ అంత మాత్ర చేసి ప్రతిరోజు చేసుకోక్కర్లేదండి. అది మీరు ఒకసారి అంటే 15 రోజులకి 20 రోజులకి చేసి పెట్టుకుని నేను ఆరబెట్టేస్తే ఆరిపోతాయి. తర్వాత మీరు ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే కనుక ఈ పెరాలసిస్ బారిన పడకుండా మీరు రక్షించబడతారు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.